మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు, ఉమ్, మీకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులకు అదే విధంగా నమస్కారాలు. దాంతో పాటు యావత్ తెలంగాణ సమాజానికి ఉమ్, దీపావళి శుభాకాంక్షలు. ఉమ్, అయితే ఈ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది ఉమ్, అనివార్యమైనటువంటిది. ఈ సందర్భంగా ఇది ఉమ్, బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించినటువంటి నియోజకవర్గం. ఉమ్, ఒక నియోజకవర్గంలో 3 దఫాలుగా ఒక వ్యక్తి గెలిచిండు అంటే ఉమ్, ఆ నియోజకవర్గ అభివృద్ధిలో గాని, ఉమ్, ఆ నియోజకవర్గ ప్రజలతో గాని, ఉమ్, ఆ నియోజకవర్గంతో ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధము ఉమ్, అతని గెలుపుకు దోహదం చేసినట్టు, సహకరించినట్టు. ఉమ్, ఇది అంటే వెరీ సింపుల్ గా సహజ సూత్రం. ఉమ్, దీంట్లో ఎవరికి శశబిషలు అవసరం లేదు. ఎందుకు అంటే ఉమ్, ఆ మళ్ళీ ఈ ఎన్నికలో కూడా ఉమ్, బిఆర్ఎస్ పార్టీ 54% ఓట్లతో గెలుస్తుంది అనేటువంటిది ఉమ్, ప్రెసెంట్ ఉన్నటువంటి సర్వేలు చెప్తున్నటువంటి విషయం. దీంట్లో ఇంకొక విషయం ఏమంటే ఉమ్, 3.6% ఓట్లు అదనంగా చేర్చి ఒక 3% ఓట్లను తీసివేసి ఉమ్, 20,000 ఓట్లు 50 ఓట్లు దగ్గర దగ్గరగా ఒక బూత్ లో గతంలో కన్నా మెజారిటీ పెరగబోతుంది అంటారు మొత్తంగా. ఒక డెఫినెట్ గా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఉమ్, గతంలో బిఆర్ఎస్ గతంలో 43.9%. ఇప్పుడు ఇంకా కూడా పెరుగుతుంది. ఉమ్, ఎందుకు అంటే ఉమ్, బిఆర్ఎస్ పరిపాలనను చూసినటువంటి ప్రజలు ఉమ్, కాంగ్రెస్ పరిపాలనతో బేరీజ్ వేసుకుంటున్నారు. ఉమ్, ఈ రోజు ఉన్నటువంటి వైద్య సదుపాయాలు, ఉమ్, విద్యా సదుపాయాలు, ఉమ్, రోడ్లు, లేకపోతే నగరంలో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సాధించినటువంటి పురోభివృద్ధి, ఉమ్, గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, ఉమ్, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది. దీంతో పాటు యావత్ తెలంగాణ సమాజంలో ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా, ఎవరు మైక్ పట్టుకొని వెళ్ళినా, లేకపోతే ఏ ఒక్కరు అంటే క్షేత్రస్థాయిలో మేము అందరిని అడిగి తెలుసుకుంటుంటాం పార్టీ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు ఏమనుకుంటున్నారు అని. అంటే నేను నిర్మోహమాటంగా, పారదర్శకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఐ న్యూస్ వేదిక కూడా పారదర్శకంగా మాట్లాడేందుకే, ఖచ్చితంగా ప్రజలకు విషయాలు తెలిసేందుకే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మేము చాలా సహజంగా ఎవరు కలిసిన మిత్రులు, సన్నిహితులు, సాధారణంగా ఎవరితో మాట్లాడినా కూడా ఏమనుకుంటుండ్రు, కాంగ్రెస్ బాగుందా, లేకపోతే కాంగ్రెస్ లో పరిస్థితి ఎట్లుంది, బిఆర్ఎస్ ఉంటే అన్నా ఎవరిని మందలిచ్చినా, ఏ వ్యక్తిని వెళ్ళినా కూడా అసంతృప్తే తప్ప. అంటే కాంగ్రెస్ మీద నాకేం వ్యతిరేకత లేదు. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఖచ్చితంగా పరిపాలించాలి. వీళ్ళ పరిపాలనతోని గత పరిపాలనను రాష్ట్ర ప్రజలు బేరీజ్ వేసుకోవాలి. మీరు చూడండి, శాంతి భద్రతల పరిరక్షణ గాని, రాష్ట్రంలో క్రైమ్ రేట్ గాని, అయితే మీరు ఏ రంగంలో, ఈ ప్రభుత్వం అభివృద్ధి సాధించింది. మాట్లాడదాం మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం. ప్లీజ్ కన్క్లూడ్. చాలా విషయాలు మాట్లాడదాం మనం. కత్తి వెంకట స్వామి గారు నమస్కారం అండి. అంటే ఏ విషయంలో, ఏ రంగంలోనైనా కూడా గత పాలనతోని బేరీజ్ వేస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రజలు ఈ ఒక్క ఉప ఎన్నికనే కాకుండా రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కూడా ఇక మనకు ప్రత్యామ్నాయం లేదు, కాంగ్రెస్